హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అదేవిధంగా రీషెడ్యూల్ గురించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అయితే మధ్యాంతరంగా అయితే రద్దు చేయడం జరిగింది. దాదాపు వారం రోజుల పాటు అయితే పోస్ట్పోన్ చేస్తున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే క్లియర్ కట్గా అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది. అందుకు తగ్గట్లే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి ఉధృతలు తగ్గడంతోనైతే ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయితే చర్చ అయితే మొదలవడం జరిగింది. నిన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్తో పాటు బీసీఐ మాత్రం అయితే కీలక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత షెడ్యూల్ అయితే వస్తుందని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే భారత ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత పూర్తి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని అయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా వచ్చేసరికి ఓవరాల్గా 16 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఈ 16 మ్యాచ్లు వచ్చేసరికి కేవలం వారం 10 రోజుల్లో ముగించాలని అయితే చూస్తుంది. ఈ నెల 15 నుంచి 25 లోపే ఐపీఎల్ అయితే ముగించాలని అయితే చూస్తుంది. ఓవరాల్గా 10 రోజుల్లోనే 16 మ్యాచ్లతో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా ఫైనల్ మ్యాచ్లు అయితే ముగించాలని అయితే ప్లాన్స్ అయితే రెడీ చేస్తున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది. అయితే న్యూ షెడ్యూల్ వచ్చేసరికి మే 15 నుంచి షెడ్యూల్ అయితే ప్రారంభం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఓవరాల్గా 16 మ్యాచ్లు వచ్చేసరికి డబుల్ హెడర్ మ్యాచ్లు అయితే ఉండబోతున్నాయి ప్రతిరోజు. మాత్రమైతే ఇలా నిర్వహిస్తే మాత్రమైతే వారం 10 రోజులైనా ఐపీఎల్ అయితే ముగించే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు ఏమైనా ఎక్స్టెండ్ చేద్దామంటే రాబోయే సిరీస్ల పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు డబుల్ హెడర్ మ్యాచ్లతో ఉండబోయే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మ్యాక్సిమం ఈ నెల 15 నుంచి 25 వరకు అయితే జరగబోతుంది. అయితే పిచ్ విషయాలకు వచ్చినట్లయితే ఏ పిచ్ పైన నిర్వహిస్తాం, ఎక్కడ నిర్వహిస్తాం అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా భారత ప్రభుత్వం అంగీకారం ప్రకారమే స్టేడియాలు అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్నాయి. ప్రజెంట్ మనం చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సౌత్ ఇండియాలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, చెన్నైలోని చపాక్ వేదిక 3 స్టేడియాల పైన మ్యాచ్లు మొత్తం జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. 3 స్టేడియాల్లోనే మ్యాచ్లు మొత్తం అయితే నిర్వహించాలని అయితే క్లియర్ కట్గా అయితే బీసీఐ నుంచి అయితే మనకు అందుతున్న సమాచారం. అయితే ఇప్పటికే వాయిదా పడడంతో చాలామంది ప్రాంతీయ క్రికెటర్, ఫారెన్ క్రికెటర్లతో పాటు అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం అయితే వాళ్ళ దేశాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. పోస్ట్ పోన్ అంటే వెంటనే ఈవినింగ్ ఆ తర్వాత రోజే. కాకపోతే ఇప్పుడైతే బీసీఐ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ రాగానే విదేశీ వెళ్ళిన ఆటగాళ్ళు కానీ స్టాఫ్ కానీ తిరిగి రప్పించుకోవాలని అయితే ఫ్రాంచైజీలకైతే క్లియర్ కట్గా అయితే మెసేజ్ అయితే బీసీఐ అయితే జారవించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ఫారెన్ క్రికెటర్లు వచ్చి మళ్ళీ ఐపీఎల్ ఆడతారా లేదా అని అయితే ఒక ప్రశ్న అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు మాత్రం అయితే ప్లేయర్స్ మాత్రం రావడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది. ఎందుకంటే వాళ్ళ బర్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉండడంతో ఈ 2 దేశాల క్రికెటర్లు అయితే రాకపోవచ్చు. ఐపీఎల్ మాత్రం అయితే చివరి దశకైతే వీళ్ళు దూరం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది, మా ప్లేయర్ మాత్రం అయితే పంపించలేమని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకున్న అయితే లేదు. మిగతా దేశ క్రికెట్ బోర్డులు వచ్చేసరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్న అయితే ప్రజెంట్ వరకు అయితే సమాచారం లేదు. ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఫారెన్ క్రికెట్లో ఇండియాకి వచ్చి మళ్ళీ ఐపీఎల్ ఆడాలంటే కొంచెం కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ తరుణంలో మరి బీసీఐ ఎలాంటి ప్లానింగ్ చేసి మరి షెడ్యూల్ రిలీజ్ చేస్తుందని అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఇంకా 10 రోజుల్లోనే ఓవరాల్గా ఐపీఎల్ 2025 సీజన్ అయితే కంప్లీట్ చేయాలని అయితే చూస్తుంది. మరి పూర్తి షెడ్యూల్ వచ్చేసరికి రిలీజ్ చేయగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ వరకు అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇదే ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి పూర్తి షెడ్యూల్ రాగానే అయితే మీకు వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.